రాష్ట్రాన్ని సాధించడం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గోరికొత్తపల్లి మండలం చెడ్నాపూర్, చిన్నకోడెపాక, దామరంచపల్లి, రాజక్కపల్లి, ఇజ్జయ్యపల్లి, బాలయ్యపల్లి, జగ్గయ్యపేట, చెంచుపల్లి గ్రామాలలో పర్యటించి రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు పెట్టేటువంటి సభ ఏమి రేపు నా ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు, లేకపోతే ఏం లేదు. కానీ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. పని చేయకపోతే ఏమవుతుంది? మనం కనుక కంట్రోల్ చేయకపోతే ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే మనకు సందర్భం కూడా వచ్చింది. 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో బహిరంగ సభ ఏదో అట్లా నామమాత్రంగా పెట్టు. కేసీఆర్ గారు 10 లక్షల మందితో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రతి జిల్లా నుంచి, ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నారు. కాబట్టి మన దావరంచపల్లికి మన మీటింగ్ ప్లేస్ 40-50 కిలోమీటర్ల లోపట్నే ఉంటుంది. మనం కరెక్ట్గా పోతే గంటన్నరలో ఆడు ఉంటాం. ట్రాఫిక్ గీఫిక్ లేకుండా పోతే గంటన్నరలో పోతాం. కాబట్టి ఇంత దగ్గరనప్పుడు మనం వీళ్ళకి వెళ్ళి ఎక్కువ మంది పోవాలి కాదు. మనం ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో ఎక్కడికి తరలిపోవాలి. మరి మీకు కావాల్సినటువంటి వాహనాలు ఏమన్నా ఊళ్ళు ఏమన్నా ఉన్నాయి, మరి ఏమన్నా బయట నుంచి పంపాలన్నా ఏమొస్తారు మీరు మాట్లాడుకొని మన అమీర్ ఉంటాడు, సీన్ ఉంటాడు, ఇంత దగ్గరున్నా ఇంత కూలి ఎవరో మరి ఏమనుకుంటారో వండుకొని పోయి కొంచెం జాగ్రత్త పోయి రాండి.